శ్రద్ధగా విను. జీవిత రహస్యాన్ని తెలుసుకో. లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో. గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికి తీసినచో నీకు ఏదీ ప్రాప్తించదు. కాని అరచేతులతో దోసిలి పట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది. పరబ్రహ్మం విభాజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది. ఆ ఆత్మను మోహం, అంధకారం ఆవరించాయి పార్థ. ఆ మోహ నిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశ్యం. అదే జీవన కార్యం.